హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? యూట్యూబ్లో ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది. ఫేస్ క్రీమ్ ఉంది ఒకటి తయారు చేశారు కదా, కోకోనట్ ఫేస్ క్రీము. నేను కోకోనట్ బాదం రెండు మిక్స్ చేసేసి క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. వాళ్ళు చూపిస్తుంటే ఏం వస్తుందో రాదో అనుకున్నా కానీ నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నేను యూజ్ చేస్తున్నాను అది. కాకపోతే మనకి కోకోనట్ బాదము ఇవి కదా, కొంచెం జిడ్డుగా ఉంది. నైట్ పూట అప్లై చేసేసుకొని పొద్దున ఏం వాడను, నైట్ పూట వరకు పూసేసుకుంటే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మార్నింగ్కి బాగుంటుంది బ్రైట్గా. అది డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకంటే కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అయ్యిద్ది. కొన్ని వీడియోస్ అయితే ఫేక్ వస్తూ ఉంటాయి, కొన్ని ఒరిజినల్గా చేస్తారు. కొన్నిటిని నమ్మచ్చు, కొన్నిటిని నమ్మలేమనిపిస్తుంది. కానీ ఇది బాగుందండి, నేను ట్రై చేశాను. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి మా వారికి అయితే మామూలు దోశ వేస్తున్నాను. ఇంకా నేనైతే నిన్న పెసలు, అలసందలు, కొంచెం వేరుశనగలు అన్నీ నానేసుకున్నాను కదా చాట్ చేసుకునేదానికి. నిన్నేమో కొద్దిగా క్యారెట్ అన్నీ వేసుకొని కొద్దిగా చాట్ లాగా కలుపుకున్నాను. ఇంక ఈరోజు అయితే రోజు అదే తినాలంటే బోర్ కొడుతుంది కదా అని అది కొంచెం ఇలాగా మిక్సీకి వేసేసుకొని కొద్దిగా పొంగణం లాగా చేసుకుంటున్నాను. ఇది దోశ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే దోశల్లోకి ఉల్లిపాయలు కోసానా, వాళ్ళకి కొంచెం మిగిలాయని చెప్పి అవి వేసేసుకొని నేను పొంగణం లాగా వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా వెయిట్ ఎక్కువ ఉన్నాను, డైట్ చేస్తున్నాను వెయిట్ తగ్గాలి అని. మనకి ఒక 3-4 months వరకు వెయిట్ అనేది ఒక 2 kgs అట్లా లాగినా సరే అది మన బాడీలో ఉండే వాటర్ తగ్గడమేనండి. మనం ఆపేసామనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా తగ్గుద్ది. 3 months అయితే భలే ఫాస్ట్గా తగ్గుద్ది. 2 kgs 3 kgs భలే తగ్గుద్ది. సరే తగ్గుతున్నాం కదా అని కానీ మనం ఆపేసామా ఇంకా మళ్ళీ సప్పన వచ్చేస్తుందండి. ఫ్యాట్ అయితే నిదానంగా తగ్గుద్ది, కానీ బాడీలో ఉండే వాటర్ తగ్గేదానికి మాత్రం ఫాస్ట్గా తగ్గిపోద్ది. అందువల్ల ఫస్ట్ 2-3 నెలలు మాత్రం ఫాస్ట్గా తగ్గినట్టే అనిపిస్తుంది. ఇంకా తర్వాత స్లో అవుద్ది తగ్గటము. అప్పుడే మనం అసలు కంటిన్యూ చేయాల్సింది బాగా. ఉదయం అయితే ఇట్లా ఒక 2 పొంగనాలు ఆయిల్ కూడా వేసుకోకుండా ఒక 2 పొంగనాలు చిన్న చిన్నవి వేసుకుంటున్నాను. మధ్యాహ్నానికి అయితే ఇంకా నేను సంగటి చేసుకుంటాను. వీళ్ళు ఏంటంటే అన్నం తింటారు. నేనైతే రైస్ పూర్తిగా ఆపేస్తున్నాను. రైస్ వాడితే ఎందుకో ఒళ్ళు వచ్చేస్తుంది, అందుకని రైస్ పూర్తిగా ఆపేసి నాకు వరకు మాత్రం కొద్దిగా సంగటి చేసుకుంటానండి. జొన్న రవ్వ కొద్దిగా రాగి పిండి కలిపి సంగటి అయితే చేసుకుంటాను. మీరు ఎవరైనా సంగటి తినేవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా చేయడం ఎట్లా చూపిస్తాను. అందరికీ వచ్చనుకోండి సంగటి చేయడము. కాకపోతే ఏంటంటే జొన్న రవ్వతో చేయడం కొద్దిగా కష్టం అండి. జొన్న రవ్వ, గోధుమ రవ్వ వీటితో సంగటి చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ దాంట్లో కూడా బియ్యపు రవ్వ పోస్తే ఇంకా మనం తిని కూడా వేస్టే కదా. అందుకని కొద్దిగా గోధుమ రవ్వ కానీ జొన్న రవ్వ కానీ వేసుకొని సంగటి చేసుకుంటాను నేను. ఇంకా వీళ్ళకైతే సాంబార్ చేద్దామని, అంటే సాంబార్ అనుకోండి పప్పు అనుకోండి అది చేద్దామని చెప్పి కొంచెం కందిపప్పు, కొద్దిగా పెసలు. ఇంకా ఎండాకాలం కదా, ఒట్టిగా కందిపప్పు పొట్ట ఉబ్బరం చేస్తుందని కొద్దిగా పెసలు కూడా వేసేసి చేస్తాను. కూర కూడా చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. చాలామంది పెసలు వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది అనుకుంటారు, కానీ ఏం రాదు, బాగా వస్తుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది, చిక్కగా ఉంటుంది. కూర కూడా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. అసలు గ్రీన్ రాదు, మనకి మన సాంబార్ లాగే వస్తుంది సేమ్. కందిపప్పుతో పోల్చుకుంటే పెసలు రేట్ తక్కువ కదండి, ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఎప్పుడు గుగ్గుళ్ళే కదా, ఇలాగా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఇంకా దీంట్లోకైతే టమాటా చట్నీ చేశాను నిన్న, అది కొంచెం కొద్దిగా కొబ్బరి కారం వేసేసుకొని నేను 2 ఇలా వేసుకున్నాను. పిల్లలకైతే దోశ వేసి చేశాను. ఇంకా సాంబార్లోకి నంచుకోనట్టుకి ఏమన్నా కావాలని చెప్పి ఇంకా మిరపకాయలు తెప్పించున్నా బజ్జీల కోసం. బజ్జీలు అయితే వేయట్లేదు, ఎండకి అసలు పొయ్యి దగ్గర నిలబడాలంటే చెమటలు పోసేస్తున్నాయి. అందుకని అయితే ఇంకా బజ్జీలు ఏం వేయలేదు. ఒక 4 కాయలు ఇలాగా కట్ చేసేసి లోపల పిండి పెట్టి కర్రీలా చేస్తున్నాను, ఫ్రైలాగా అనమాట. మనకి సాంబార్లోకి పప్పులోకి నంచుకోనట్టుకి బాగుంటాయి ఇవి. లోపల సీడ్స్ తీసేసి పొడి పెట్టేది. ఆ పొడి కూడా నేను నిన్న వంకాయ చేశా, గుత్తొంకాయ కూర చేశా, దాంట్లోకి పొడి చేసి పెట్టుకోనున్నా. ఇంకా అది మిగిలిందా ఆ పొడి పెట్టేసి చేసేస్తున్నా. బాగుంటుంది కాకరకాయల్లోకి, ఇలా మిరపకాయల్లోకి, వీటిల్లోకి స్టఫింగ్ ఆ పొడి చాలా బాగుంటుందండి. ఏం లేదు, వేరుశనగ పప్పు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, కొద్దిగా నువ్వులు వేయించుకోవాలి. అన్నీ వేయించుకొని సాయిపప్పు ఉంటాయి కదా, ఆ సాయిపప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉప్పు, తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని దీంట్లో పెట్టేసుకోవడమే. వంకాయ అయితే వంకాయ, కాకరకాయ అయితే కాకరకాయ, ఇలా మిర్చిలో కానీ దేంట్లోకైనా స్టఫింగ్కి బాగుంటుంది ఆ పొడి. నేను నిన్న వంకాయలోకి అయితే చేశాను, అది ఆ పొడి మిగిలింది, అదే దీంట్లో కూడా పెట్టి చేస్తున్నాను. ఇలా పొడి కాకుండా మనకి ఆలు ఉంటుంది కదా, ఆలు ఉడకపెట్టేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం
ఉప్పు, కారం, గరం మసాలా పొడి ఇలాంటివి కలుపుకొని దాన్ని స్టఫింగ్గా పెట్టుకొని కూడా ఇట్లాగా కర్రీలా చేసుకోవచ్చు. ఏంటంటే మనం బజ్జీలలోకి ఎక్కువగా అట్లాగా స్టఫింగ్ పెడతాం కదా లోపల, ఆలూతో పెట్టేది, దాంట్లో కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రకము. 2-3 రకాలు చేయొచ్చు. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఒక రకం అండి. ఇది పప్పు సాంబార్లోకి నంచుకోనాటికి బాగుంటుంది. లోపల గింజలు తీసేసి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాటు కూడా తక్కువ ఉంటుంది. మాకు పిల్లలు ఘాటు తక్కువ ఉంటేనే తింటారు కాబట్టి ఇంక ఇలాగా పొడి పెట్టి చేస్తానండి. ఇది పెద్దగా కారం ఉండదు, ఒట్టిది కూడా తినేయచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మిరపకాయలలో పొడి పెట్టాం కదా, నేను ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసున్నాను కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes మగ్గించుకుంటే చాలు. మనకి తొందరగా మగ్గిపోతాయండి ఈ కాయలు అయితే. అప్పుడప్పుడు అలా తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు కానీ కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. టేస్ట్ సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇదండి, మొన్న చెప్పాను కదా కోకోనట్ మిల్క్ అయితే తీసి పెట్టా, మొన్న వీడియోలో పెట్టాను కదా. కొబ్బరి, బాదం పప్పు నానబెట్టేసి మిక్సీకి వేసి పాలు తీసాను. ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఒక 2 days తర్వాత తీస్తే ఇద్దండి ఇట్లా పైన మనకి పాల మీద, పెరుగు మీద మేగడ తట్టొస్తుంది కదా, అట్లా వచ్చేస్తుంది. దాన్ని తీసేసి మనం మిక్సీకి వేసుకోవచ్చు. నేను మిక్సీకి వేయట్లేదు, అంటే మిక్సీ కారంగా ఉందని చెప్పి ఇంక మిక్సీకి వేయకుండా బ్లెండర్ ఉంది నా దగ్గర. ఇది ఉంటుంది కదా ఆనియన్స్ ఇవి కట్ చేసుకునే చాపర్, బ్లెండర్ కాదు చాపర్, దీంట్లో వేసేసి మనకి చపాతీ పిండి కలుపుకునేదానికి వాడు లోపల అదొకటి ఇస్తారు ప్లాస్టిక్ది, దాంతో అయితే చేస్తున్నా. ఇదండి భలే వచ్చింది. మామూలుగా ఒక్క రోజుకే వస్తుంది, నేనైతే ఒక 2 రోజులు ఉంచేసాను ఇంకా బాగా వస్తుందా రాదా అని. వచ్చింది, బాగా వచ్చింది. మామూలుగా కొబ్బరితో అయితే కొబ్బరి నూనె చేసుకోవచ్చు. నేను కొంచెం బాదం కూడా వేసాను, బాదం కూడా నానబెట్టేసి వేసేసాను. కాకపోతే మిక్సీలో అయితే మనకి ఒక్క తిప్పుకు వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో అయ్యే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు దాకా పట్టింది. తిప్పుతూనే ఉన్నాను దీన్ని, అప్పుడు వచ్చింది. నేను ఒక 5 minutes తిప్పానా, అస్సలు రాలేదండి, నీళ్ళుగా ఉంది. ఇది ఫేక్ ఏమో అనుకున్నాను. సరే చూద్దామని ఇంకొక 5 minutes మళ్ళీ తిప్పాను, కొంచెం కొంచెం వస్తూ ఉంది. సరేలేని ఒక 10-15 నిమిషాలు తిప్పుతూ ఉంటే అప్పుడు వచ్చిందండి. మిక్సీలో అయితే తొందరగా వచ్చేదేమో, నేను దీంట్లో వేసానా లేట్ అయిపోయింది, కానీ వచ్చింది, బాగుంది. ఇది మనం కావాలంటే దీంట్లోకి కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవచ్చు. క్రీమ్ లాగా భలే వచ్చింది కదా. చేసినప్పుడు బాగానే వచ్చింది, కానీ మనం పక్కన పెట్టేసిన తర్వాత అది నీళ్ళు అయిపోయిందండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇది స్టాక్ ఉండేటట్టుంది, ఇట్లా మనం బయట పెట్టుకుంటే ఉండేటట్లేదు. ఇది నేనేంటంటే ఇది చేసి ఒక చిన్న కప్పులు వేసేసి పక్కన పెట్టేశా. అది కాసేపటికి వాటర్ లాగా, అంటే మిల్క్ ఉంటుంది కదా మనం ఫస్ట్ తీసినప్పుడు ఎట్టొస్తాయి కొబ్బరి మిల్క్ చిక్కటివి, అలా వచ్చేసాయి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొనే వాడుకోవాలాగుంది. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టే వాడుకుంటున్నాను. నేను బయట ఉంచితే అది పాలుగా అయిపోతుంది కాసేపటికే, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టే వాడుకుంటున్నాను. అయితే బాగుంది ఇది, తలకు కానీ స్కిన్కి కానీ చక్కగా వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏం మనం కెమికల్స్ వేయలేదు కదా. తలస్నానం చేసినప్పుడు జుట్టు పొడిగా ఉంటుంది కదా, డ్రైగా, కొంతమందికి వాళ్ళకు కూడా బాగుంటుంది ఇది. కండిషనర్ అంటారు కదా, అలా వాడుకోవచ్చు. చక్కగా చేతులకి, ఫేస్కి అంతా అప్లై చేసుకోవచ్చండి, బాగుంది. కాకపోతే కొంచెం స్మెల్ వచ్చేదానికి ఏదైనా కలుపుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఇదేం స్మెల్ లేదు, ఏదైనా స్మెల్ కోసం మనం ఏదైనా కలుపుకుంటే బాగుంటుంది అనిపించింది. నిన్న నైట్ అయితే భలే వర్షం అండి. ఫస్ట్ గాలి అయితే అబ్బా ఏం తోలిందో చూడండి. 7:30, 8 ఆ టైం, కాదు 8 అయింది అనుకుంటా. టైం సరిగ్గా గుర్తులేదు, కానీ భలే గాలి. వర్షం కొద్దిగానే పడినా కానీ గాలి మాత్రం బోదోలింది. ఇదే వాయిస్లో ఉంచాలి అయితే ఎందుకు అదే కదా చెప్పాను, అక్కడ బాగా కొడుతుందేమో. ఒక కరెక్ట్ 50 సెకండ్లు తీసాను అయిపోయింది. మళ్ళీ 3 days బ్యాక్ వర్షం పడింది, కానీ మంచి వర్షం. నిన్న కొంచెం తక్కువే, గాలి లేసింది. ముందు గాలి లేస్తే వాన అయితే పడదు కదా. కొంచెం వాతావరణం అయితే చల్లబడింది ఎండ దెబ్బకి. ఎండలు అయితే ఏం అదిరిపోతున్నాయండి. పొయ్యి దగ్గర ఉండాలంటే అస్సలు వంట చేయలేకపోతున్నాము. కొంచెం శాంతి ఇచ్చినట్టుంది. మళ్ళీ పొద్దున్నే ఎండ అదిరిపోద్ది నాకు తెలిసి.
ఇది ఇవాల్టి చిన్ని వీడియో. ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.